జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మరి అన్న ఇక్కడ రండి. శ్రీనివాస్ ఇక్కడ రా. ఈరోజు బాన్స్వాడ నుండి సోదరులు శ్రీనివాసరావు గారు మన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గౌరవ మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు, మీ అందరికీ సుపరిచితులు పెద్దలు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, గౌరవ మాజీ శాసనసభ్యులు, మాజీ ఆర్టీసీ కార్పొరేషన్ అధ్యక్షులు, బాన్స్వాడలో మీ అందరికీ ఆప్తులు అన్న శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, గౌరవనీయులు జిల్లాకి మరి వాళ్ళ పార్టీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇన్ఛార్జ్గా ఉన్న శాసన మండలి మాజీ సభ్యులు అన్న శ్రీ విజి గౌడ్ గారికి, ఎస్ఐఆర్ కార్యక్రమానికి, మెంబర్షిప్ కార్యక్రమానికి బాన్స్వాడ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడ్డ పెద్దలు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవ జుక్కల్ మాజీ శాసనసభ్యులు పెద్దలు, నిజామాబాద్ జిల్లాలోనే సీనియర్ నాయకులు అన్న శ్రీ హనుమంత్ షిండే గారు, గౌరవనీయులు మన కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, గౌరవ ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు సోదరుడు మరి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు, గౌరవనీయులు శ్రీమతి సుమిత్ర ఆనంద్ గారు, మన టీఎస్పీఎస్సీ మాజీ మెంబరు, అట్లాగే మరి ఈరోజు వారు ఇక్కడికి కూడా వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు. గౌరవనీయులు పెద్దలు మాజీ జెడ్పీటీసీ మా అన్నగారు రత్నకుమార్ అన్నగారు, అట్లాగే జిల్లా రైతు బంధు సంఘం మాజీ అధ్యక్షులు అన్న అంజిరెడ్డి గారు, అట్లాగే మా మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు సోదరుడు మరి ఉద్యమ బిడ్డ జుబేర్ గారు, అట్లాగే గౌరవనీయులు ఎల్లమంచలి శ్రీనివాసరావు గారు, పెద్దలు మీ అందరికీ ఆప్తులు మా అన్న వెంకటరెడ్డి గారు, అట్లాగే మరి నవీన్ గారు, తర్వాత రవి గారు కోటగిరి నుంచి, రాంబాబు గారు, గౌరవనీయులైన ముగ్గురు కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఉన్నారు బాన్స్వాడ నుంచి, ఖలీల్ గారు, పర్వేజ్ గారు, మక్బూల్ గారు, మా తమ్ముడు రాజారాం యాదవ్ గారు, వెనకాల కూర్చున్న మా అలీ మస్కతీ గారు, మా ఎంఎన్ శ్రీనివాసరావు గారు, అట్లాగే మరి మేజర్ గ్రామ పంచాయతీల సర్పంచ్లు కూడా ఇక్కడికి వచ్చినారు, సోదరుడు ధర్మతేజ గారు, మా బీర్కూర్ సర్పంచ్ గారు మాధవరెడ్డి గారు, మరి గౌరవనీయులు సాయిరెడ్డి గారు, ఇంకా నేను ఎవరెవరి పేర్లు చెప్పలేదో వాళ్ళు జర మనసులనే తిట్టుకోండి, బయటకు తిట్టకండి అని కోరుతూ పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. సరిగ్గా 2 అవుతుంది, మీకు కూడా ఆకలి అవుతుంది నాకు తెలుసు. తిన్నారా లేదా? తినలే, మీటింగ్ అయినాకనా? మరి అందుకే ఎక్కువసేపు ఏం మీకు చెప్పేది ఏం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇక మీ బాన్స్వాడలా గులాబీ జెండా మీరు గతంలో ఎగిరేసినారు, గతంలో అక్కడ ఒక పెద్ద ఆయనని గెలిపించినారు. ఇక ఆయన పేరు మీకు తెలుసు, అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా చెప్పాలంటే గాచారం బాగలేకనే పోచారం వేరే దాయిలో పోయింది, గంత ఏం లేదు. గాచారం బాగలేదు ఆయన. ఎవడన్నా తెలిసి మునిగే పడవ ఎక్కుతాడా? అసలు నాకు అర్థం కాదు. ఆ కాంగ్రెస్ అనేది ఉంటుందా? అసలు ఉండే పార్టీ గన్లో పోయి ఇక నేను మొదలు పుట్టుక కూడా నాది కాంగ్రెస్నే పుట్టినా అని చెప్పి డైలాగులు కొట్టి అందులో పడ్డాడు. పడి ఇవాళ గిలగిలా కొట్టుకునే పరిస్థితి, కుడితిలో పడ్డ ఎలక కదా కొట్టుకున్నట్టు ఇవాళ మింగలేక కక్కలేక ఈ వయస్సులో ఏం కర్మాది నాకు అర్థం కాదు. ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితి. నిన్న మొన్నటిదాకా స్పీకర్గా పనిచేసిన పెద్ద మనిషికి ఇలా ఏ పార్టీలు ఉన్నవా అంటే చెప్పలేని పరిస్థితి. ఇంతకంటే అవస్థ అవసరం ఆ పెద్ద మనిషికి? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, ఎలక్షన్ ఏ రోజు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఓడగొట్టడమే లక్ష్యంగా మనం పనిచేద్దాం. ఖచ్చితంగా కాంగ్రెస్ను బొందబెట్టాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారు దేవుని మీద ఒట్టేసి ఏదైతే మాట తప్పిండో, తెలంగాణ తిరుమల కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతో ఆ రోజు కేసీఆర్ గారు స్వయంగా వచ్చి తెలంగాణ తిరుమలలాగా డెవలప్ చేస్తా అంటే బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చిండు. ఆ రోజు ఏం చెప్పిండు ఆ పెద్ద మనిషి? నీ బొందిలో ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉంటా అన్నాడు. మరి అలా ఏమైంది? ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఒక రేవంత్ రెడ్డి ఒట్లు పెట్టి మోసం చేస్తాడు అనుకున్నా, పోచారం గారు కూడా మోసం చేసిండు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియాల్సి, మీకు తెలుసు ఆయన ఒక చిచోరాగాడు, ముఖ్యమంత్రి కాదు, మన్ను కాదు, ఒక చిచోరా. ఏం మాట్లాడతాడో తెలియదు, ఎప్పుడే మొరుతాడో తెలియదు, ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. ఒక చిచోరాగాడు మన కర్మ బాగలేకి అలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ఢిల్లీకి మూటలు పంపుతాడు, నెలకు ఒకసారి పోతాడు, రెన్యువల్ టప్పా వేయించుకుంటాడు, వస్తాడు. ఆయనకి ఇంకేం ఎరకలేదు కదా, ఒకటే ఎరక. పైసలు దోసుకోవాలి, ఇక్కడ తీసుకొని మూటలు కట్టాలి, మరి తీసుకుపోయి ఢిల్లీలో రాహుల్ గాంధీకి పెట్టాలి, దండం పెట్టాలి,
తప్ప కొట్టించుకోవాలి, మళ్ళీ రావాలి. ఏం చేసిండు 2.5 ఏళ్ళల్లో? ఒక 4 పనులు చెప్తాడా? చెప్పే ముఖం ఉందా? రెండే వచ్చి ఆయనకు తిట్లు ఓట్లు. తెల్లారలేస్తే మైక్ ఇస్తే కేసీఆర్ని తిడతాడు, లేదంటే దేవుని మీద ఒట్టంటాడు. మొన్న సిగ్గు లేకుండా చెప్తుండు భద్రాచలం రాముడి మీద ఆననట. ఇదివరకు పెట్టిన ఓట్లు సరిపోలేదా? ఇదివరకు పెట్టిన ఓట్లు దేవుళ్ళ మీద పెట్టదే. అప్పుడు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా అని చెప్పి ఆడ దేవుడు ఏ ఊరికి పోతే ఆ ఊరి మీద దేవుని మీద ఒట్టు పెట్టిండు. భద్రాచలం పోతే రాముని మీద ఒట్టు, యాగిరుట పోతే లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు, అటు అటు మన ఆలంపూర్ పోతే జోగులాంబ మీద ఒట్టు. ఇప్పుడు దేవుళ్ళందరూ తలకాయ పట్టుకున్నారట, వీడెక్కడ దొరికిండ్రా మాకు మాయమడబడ్డాడని. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం చేతులు దాటుతలేవు. ఇవాళ కోట చేతులు కూడా దాటుతలేవు, కడప దాటుతలేవు.